గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. రాజ్యాంగం 1949వ సంవత్సరం నవంబర్ 26న రాజ్యసభలో ఆమోదించబడింది. ఆ తర్వాత 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అప్పటికే ఉన్న స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య మరియు గణతంత్ర దేశంగా అవతరించింది. ఈ రాజ్యాంగం 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 1,45,000 పదాల నిడివిడి కలిగి ఉంది. అందుకే మనం ఈరోజు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటాము. ఈ రోజున న్యూఢిల్లీలోని ఎర్రకోట మీద భారత ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు సందేశం అందిస్తారు. అనంతరం భారత సైనిక దళాలు, వాయుసేన, నౌకాదళం మరియు వివిధ రాష్ట్రాల నుండి సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు, సివిల్ అవార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలు అనేక విభాగాలలో అద్భుత సేవలు చేసిన వ్యక్తులకు అందజేస్తారు. గణతంత్ర దినోత్సవం భారతదేశ ప్రజల గర్వానికి, దేశభక్తికి ప్రతీకగా ఉంటుంది.